హైడ్రాకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం చెప్పదా, వాళ్ళే ఆలోచించాలి. ఏమన్నా పర్మిషన్స్ లేకుండా పని ఇన్వాలిడ్గా చేసి మేమేమైనా కబ్జా చేసి నిజంగా చేసుకుంటే ఓకే, డెమాలిష్ చేయండి. నేను కూడా కొంత చదువుకున్నాను, కొంత అవేర్నెస్ ఉంది. వాళ్ళే చెప్తున్నారు ధరణి పోర్టల్ వ్యాలిడ్ కాదు అని చెప్పి. సారీ అన్న, ధరణి వ్యాలిడ్ కాదు. ఈ వీధిని కంట్రోల్ చేసేవారే ఈ ఊరిని ఏలుతారు. అందుకే నేను ఇక్కడ ఉన్నా. నేనే ఈ గౌతంకి రాజు కాబోతున్నా. మన లాయర్స్ వీళ్ళని కన్సల్ట్ చేసినాం. మల్టిపుల్ లాయర్స్ అని, ఒకళ్ళు కాదు, మల్టిపుల్ లాయర్స్ని కన్సల్ట్ చేసినాం. అందరూ సర్వే నెంబర్ 6 అనే చెప్పారు. బట్ ఇప్పుడు వీళ్ళనైతే పార్షియల్గా సర్వే నెంబర్ 6లో ఉంది అంటున్నారు, పార్షియల్గా సర్వే నెంబర్ 12 అని చెప్తున్నారు. అది పార్షియల్గా ఉంటే పని అట్లీస్ట్ దాన్ని వచ్చి ఎక్కడి వరకు ఉంది ఏంటి అని చెప్పాలి కదా. అది క్లారిటీ లేదు, ఓన్లీ డెమాలిష్ అంతే. ఇంకా వాళ్ళు ఓన్లీ ఒకటి డెమాలిష్ చేసేయాలి అంతే. ఆక్యుపై అయిపోయిన డెమాలిష్ చేసేయాలి. రియల్గా వ్యాలిడా కాదా అని ఎవరు వెరిఫై చేయట్లేదు. కనీసం మాకు నోటీస్ అయితే నిన్న నైట్ వచ్చిందన్న. నేను ఇక్కడ లేను యాక్చువల్గా. నేను ఈరోజు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నేను పరిగెత్తుకుంటూ వచ్చిన. ఇప్పుడు నేను ఇలా నోటీస్ వచ్చింది అనేసరికి అది. మీరు ఇక్కడేనా? బయట నుండి వచ్చాను. హైడ్రా పనితీరును ఏ విధంగా చూస్తాం? ఏం లేదు సార్, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ చేస్తుంది, అంతకంటే ఏం లేదు. రైతు బంధు ఇస్తా అన్నాడు, అది ఇస్తా అన్నాడు, ఏం లేదు గవర్నమెంట్. అంతకంటే అయితే నాకు అక్రమమైనటువంటి కట్టడాలను, చెరువులను, నాలను పరిరక్షించేందుకే మేము హైడ్రాని తీసుకొచ్చాం అంటా ఉన్నారు కదా, అట్లా ఆ విధంగా పనిచేస్తలేదు అనుకుంటా ఉన్నారు. సామాన్యుడు చెప్పాలంటే మరి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యకు మొన్న నోటీస్ ఇచ్చారు బంజారా హిల్స్. ఆల్రెడీ 1 month అయింది. వాళ్ళది గుల్లగొట్టారా సార్? మరి గుల్లగొట్టలేదు కదా. ఎందుకు గుల్లగొట్టలేదు? వీళ్ళకి టూ డేస్ అయింది అటు నోటీస్ ఇచ్చి. మరి ఎందుకు అందరు ఈక్వల్ అయినప్పుడు వాళ్ళు కూడా ఈక్వల్ కదా. నిన్న సాయంత్రం ఇచ్చారు అంతే. సామాన్యుడు మాట్లాడితే ఏమన్నా చేస్తారు. మీకు కూడా తెలుసు ఆ విషయం. మరి ఆ నోటీసులు ఇచ్చినాక ఏమైంది సార్? అది అట్టే పోయింది కదా. వాసవి వాళ్ళకి 4 రోజుల నుంచి గూల కొడతా అంటున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం లేదు కదా. సామాన్యుడు ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా బలి కావాల్సిందే. అది నేను చెప్పదలుచుకున్నది. అంది నాకు ఇక్కడ ఏం బిల్డింగ్ లేదు, కానీ నేను కూడా ఎప్పుడో ఒకసారి ఎక్కడైనా కొనే ఉంటాను కావచ్చు, మాది కూడా కూల కొడతారు కావచ్చు. అందరు ఈక్వల్ గా చూసుకోవాలి గవర్నమెంట్. ముందే వచ్చి ఆపాలి సార్. ఏదైనా ఉన్నా కూడా కట్టక ముందు పర్మిషన్లు ఇస్తారు కదా. జనరల్ గా ప్రతి అథారిటీ అందరూ ఉంటారు ఇక్కడే. వాళ్ళు ఇప్పుడు పెయింటింగ్స్ అయిపోయినాయి, రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. ఇప్పటి వరకు వెయిట్ చేసిరంటే ఏంది? అధికారుల తప్పే కదా మెయిన్. సో అధికారులు తప్పడం వల్ల మన సామాన్యుడు, కామన్ మ్యాన్ బాధపడుతున్నాడు. ఇప్పుడు వాడు లైఫ్ లో ఒకటే ఇల్లు కొనగలడు, ఒక 10 బిల్డింగ్లు కొనలేడు. ఆ ఒక్కదానికి అసలు కింద బేస్మెంట్ ఉన్నప్పుడు ఆపేయాలి వాళ్ళు. వాళ్ళకి ఏమన్నా కూడా సరే, గవర్నమెంట్ ల్యాండా, FTL ల్యాండా అనేది బేస్మెంట్లో ఉన్నప్పుడు ఆపేయాలి. ఆపేస్తే ఓకే, అప్పటి వరకు అయిన నష్టం ఎంతో 100లో ఒక 10% ఆపొచ్చు. ఇప్పుడు 80% అంటే వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? రోడ్ మీద పడతాడు, ఫ్యామిలీ అంతా చాలా లాసు. బేసిక్ ఏంటంటే ఇప్పటి నుంచి అయినా సరే, ఈ రోజు వరకు కాకుండా అండర్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ పిల్లర్స్ వేస్తారు కదా, వాళ్ళని ఆపండి. ప్రతి గవర్నమెంట్ ల్యాండ్లో అక్కడికి వెళ్ళి పిల్లర్ ఉంటే పిల్లర్ని కూలగొట్టండి. అది చేస్తే మాక్సిమం మనం ఎంత లాస్ని తగ్గించగలము. మనమేమో హైడ్రా మంచి పని చేస్తుంది, కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సో లాస్ని తగ్గించే ప్లాన్ చేయండి. అది మరి ఇంత ఫోర్స్ వచ్చింది వీళ్ళకు. మరి ఫస్ట్ కట్టేటప్పుడు ఫోర్స్ ఎక్కడ పోయింది సార్? పోలీసు వాళ్ళు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? అంత ఫోర్స్ ఉంటుంది కదా. అప్పుడు IAS, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరు ఉన్నారు. మరి అప్పుడేమైంది సార్ ఫోర్స్? ఇంతమంది సామాన్లు వేస్తే బయటకు నెల కొడుతున్నారు. కట్టేటప్పుడు లేరా వాళ్ళు? ఉంటారు కదా. పర్మిషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఈవో ఉంటాడు, పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, అప్పుడు రావాలి కదా పోలీసు వాళ్ళు. ఇప్పుడు వచ్చి వెళ్ళండి వెళ్ళదు అన్నట్టు ఏమన్నట్టు అది అంతే కదా. అది మీకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. మీరు కూడా సపోర్ట్ చేయాలి మాకు, అంతే కదా. సింపుల్. అది అందరికి తెలిసిందే కదా బ్రదర్, సింపుల్ విషయం అది, అంతే. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీది ఇల్లు ఏమైనా కూల్ చేయడం జరిగిందా? సార్ యాక్చువల్లీ మీకు ఉందా? ఇక్కడ దీంట్లో ఉందా? అవుట్ సైడ్ ఉంది. మీకు ఏమైనా మార్కింగ్ చేసి